చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? మన 'శ్యామ్ అంకుల్' తెలుగు ఛానల్ నుండి ప్రతి వారం ఇక మీదట టెక్ న్యూస్, వీక్లీ టెక్ న్యూస్ అనే ఒక సీరీస్‌ని మనం మొదలుపెట్టడం జరిగింది మిత్రులారా. ఈ సీరీస్‌లో ప్రతి వారం మనం శనివారం మనకి టెక్ న్యూస్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ వారంలో జరిగిన విశేషాలు, జాతీయవాదాన్ని పెంపొందించేలాగా టెక్ న్యూస్‌ని అనుసంధానం చేస్తూ మన యొక్క ఈ న్యూస్ ఎపిసోడ్స్ గాని, ఈ సీరీస్ గాని నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనకి ఫస్ట్ ఎపిసోడ్ అయితే మీ ముందుకు మేము తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి నేను మీకు ఈ షార్ట్‌లో అంటే ఈ తక్కువ సమయంలో ఒక 5 టాప్ 5 న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గమనించండి అండ్ ఇది పాటించండి సరిపోతుంది. అలాగే మొదటిది మనకి యూట్యూబ్ ప్రీమియం లైట్. యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ ప్రీమియం లైట్ అని ఒక ఒక ప్యాక్‌నయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది కేవలం రూ. 89 మాత్రమే మనం ప్రతి నెల కడుతూ ఉండాలి. దీంట్లో వాళ్ళు చెప్తుందేంటంటే కొన్ని వీడియోస్‌కి మాత్రమే యాడ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అండ్ మరియు మ్యూజిక్‌కైతే యాడ్స్ వస్తాయి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. రెండోది సామ్‌సంగ్ నుంచి మనకి ఈ వారం M07 ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రైస్ 6000 నుంచి 7000 మధ్యలో ఉంది. అలాగే S25 FE మనకి సేల్ అయితే మొదలైంది మిత్రులారా. అది కూడా మీకు అవసరం అయితే చూడండి. అండ్ మూడోది రీసెంట్‌గా మనం ఈ ట్రంప్ నుంచి వస్తున్న టారిఫ్స్ వీటి వల్ల టీసీఎస్ వాళ్ళు చాలా మందిని లే ఆఫ్ చేశారు అని ఒక న్యూస్ అయితే ప్రచారంలోకొచ్చింది. దీని మీద టీసీఎస్ వాళ్ళు స్పందిస్తూ, అవును నిజమే. మేము కొంతమందినైతే లే ఆఫ్ చేశాము. బట్ ఎక్కువ మందిని కాదు. కొంతమందిని చేశామని వాళ్ళు ధృవీకరించారు. కాబట్టి లే ఆఫ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నాలుగోది అలాగే మనకి అక్టోబర్ 1 నుంచి ఆధార్ మీద, ఆధార్ అప్‌డేట్స్ మీద ఫీజయితే పెంచడం జరిగింది. అప్‌డేట్ అంటే ఇప్పుడు పేరు మార్చుకోవాలన్నా, లేకపోతే ఫోటో మార్చుకోవాలన్నా, లేకపోతే అడ్రెస్ మార్చుకోవాలన్నా మనం ఫీ అయితే ఎక్కువ కట్టాల్సొస్తుంది. ఇది మీరు గమనించాలి. అండ్ ఐదోది రీసెంట్‌గా మనందరం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ట్రంప్ నుంచి చాలా టారిఫ్స్ అయితే మన ఇండియా మీద వేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆత్మనిర్భర్ భారత్ కింద మన దేశంలో కొన్ని యాప్స్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాట్సాప్‌కి ఆల్టర్‌నేటివ్‌గా జోహో నుంచి వచ్చిన అరట్టై అనే ఒక మెసేజింగ్ యాప్ మనం చాలా ట్రెండింగ్‌లో చూస్తున్నాం. మన ప్లే స్టోర్ గాని, యాపిల్ స్టోర్‌లో గాని ఇది టాప్ 1లో ఉంది మిత్రులారా. మీలో చాలామంది ఇంట్రెస్ట్ ఉంటే ఇది తప్పకుండా డౌన్‌లోడ్ చేసి వాడండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. వాట్సాప్ లాగే ఉంది. మనకేమి మార్పులైతే లేవు. అలాగే క్రోమ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా జోహో నుంచే ఉలా బ్రౌజర్ అని వీళ్ళొక బ్రౌజర్ ఉంది. సేమ్ క్రోమ్ లాగే ఉంటుంది. మీరు వాడడం మొదలుపెట్టండి. మరిన్ని అప్‌డేట్స్‌తో మళ్ళీ వారం మీ ముందుకొస్తాను మిత్రులారా. ధన్యవాదాలు.